ముచ్చటిస్తూ ఇక్కడ కూర్చోవాలి అని మా విశాల్ రామానుజ ఫౌండేషన్ యతిరాజ ఫౌండేషన్ తరఫున ఇక్కడికి ఆహ్వానించారు. విశేషించి ఈరోజు ఈ ప్రాంత ఎమ్మెల్సీ గారు మనందరికీ పరిచయం, పివి నరసింహారావు గారు ప్రధానిగా ఆయన దేశాన్ని ఏలిన ఒక మహామేధావి, వారి అమ్మాయి శ్రీమతి వాణి గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ప్రముఖ రజనీ గారు, వారి అమ్మాయి మౌనిక, విశాల్, అఖిల్, అలాగే వేణు గారు, లక్ష్మీనారాయణ, అరుణ, మా విశాల్ గారు అమ్మగారు, నాన్నగారు, వాళ్ళందరికీ కూడా ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తూ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. లోకంలో గురువు అవసరమా, దేవుడు అవసరమా అనే ప్రశ్న వేసుకుంటే దేవుడే అవసరమని అందరూ అంటాం, కానీ దేవుడు నేరుగా వస్తున్న మాట వింటామా, అసలు నమ్ముతామా? దైవం ఎప్పుడు కూడాను ఆ రూపంతో రాదు. దైవం మానుష రూపేణ అని ఒక మనుష్య రూపంలో దేవుడు ఎప్పుడు వస్తాడు, వచ్చి మనకు కావాల్సినటువంటి మంచిని బోధిస్తాడు. అది గురు రూపంలో వస్తాడు. అలాంటి గురువు ఎవరైనా లోకంలో ఉన్నారు అని ప్రశ్న వేసుకుంటే రామానుజ గారు చెప్తారు, గురు ఇది చెప్పడం భాతి నాణ్యత్ర తస్మిన్ రామానుజాయే. రామానుజ అనే పదం దగ్గరే గురువు అనేది బాగా ప్రకాశించింది అంటారు. ఎందుకు? చాలాసేపు చెప్పాల్సి వస్తుంది. అదంతా ఒక మాటలో చెప్తారు. కనపడి ఈ ప్రపంచం అంతా ఉంది అని చెప్పారు. దేవుడు మన కోసం దిగి వస్తాడని చెప్పారు. మనందరం పొందాల్సిన ఆనందం ఏదో రామానుజుడు చెప్తూ దేవుని పొందడానికి కేవలం ఒక్క వర్గాన్ని కాదు, అందరూ దేవుని పొందొచ్చు, అందరికీ ఆ అధికారం ఉంది అని చెప్పిన మహానుభావుడు రామానుజుడు. అందుకే అన్నమాచార్యులు కూడా కీర్తిస్తూ రామానుజుని మాటలాడే దైవం ఈతడు అంటారు. అలాంటి రామానుజాచార్య స్వామి 1007వ పుట్టినరోజు ఉత్సవాలు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు రామానుజ వారి తిరునక్షత్రం అంటారు. ఆ వేడుకలు మనకి హైదరాబాద్లో శంషాబాద్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో మన జీఎస్ స్వామి వారు లోకావిష్కృతం చేశారు. అందరికీ తెలిసిన, ఎంతమంది తెలుసు? అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కరపత్రాలు అన్నీ ఉంటాయి, పాంప్లెట్స్ ఇచ్చారు, చూడండి. ఇచ్చారా? ఓకే. అందులో వివరాలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తాను, సాక్షాత్తు దేవుడే మన దగ్గరికి వస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్తామా, గురువు దగ్గరికి వెళ్ళాలా? గురువు. చెప్పండి. గురువు దగ్గర. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఎలాంటి వాడు చూసినా సర్వస్వతంత్రుడు. మనం పొద్దున్న లేస్తే అన్ని మంచి పనులు చేస్తాం కదా, మనం చూస్తే ఒళ్ళు మండుతుందట. చూసి మన నిక్షిపామి, శిక్షించేయండి వీడిని అంటే తప్ప రక్షించట. గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు ఎప్పుడు మన గురించి చెప్తారు, రక్షించమని చెప్తారు. అంటే గురువు ద్వారానే దైవం దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. అటువంటి గొప్ప గురువు రామానుజుడు. గురువు ఏం చెప్తారు? వాస్తవాలు చెప్తారు, లేనిపోనివి తమకు నచ్చినవి చెప్పరు. ఇందాక నేను నాట్యం చూసారా? రామాయణం ఎంతమంది చూశారు? చాలా బాగా చూశారు కొరియోగ్రఫీ. కానీ దాంట్లో ఒక తప్పు ఉంది, అమ్మాయికి చెప్పాలనిపించింది, చెప్తాను. ఎందుకంటే అది ప్రతివాడి నరనరాల్లోకి జీవించుకుపోయింది. ఏమిటా ఘట్టం? ఆంజనేయ స్వామికి ముత్యాలమాల తీసుకొచ్చి ఇచ్చారు కదా, అప్పుడు ఏం చేశాడు హనుమంతుడు? ఆ ముత్యాలమాని ఒక్కసారి ఒక తెంపు తెంపేశాడు. ఆ ఘట్టం మనకి చూపించారు కదా. కానీ మేము అమెరికా వెళ్ళాం ఒకసారి. అమెరికాలో రామ సామ్రాజ్య పట్టాభిషేకం చేయించినప్పుడు ఈ ఘట్టం కూడా చేసాం. అయితే తెంపింది కాదు, రామచంద్రుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఇంద్రుడు వాయుదేవుడితో పంపించాడు ఒక మాల, ముత్యాల మాలని. ఆ మాలని రామచంద్రుడు మెడలో వేసినట్టే వాయుదేవుడు. వెంటనే
సీతమ్మకి వేశాడు రామచంద్రుడు. సీతమ్మని నన్నేం చేయమంటావు ఈ మాననీయం. అప్పుడు రాముడు చెప్పాడు, ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని. హే సీతే, నీకు ఎవరి యొక్క విషయంలో నచ్చితే వాళ్ళకి వెయ్యి. పౌరుషం, విక్రమం, బుద్ధి, ఈ మూడు చెప్పాడు రాముడు. ఎవరిలో అయితే ఈ మూడు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వు అన్నాడు. సీతమ్మ మాల పట్టుకు చూసింది. పౌరుషం అంటే ప్రతిదానికి నేను చేస్తాను ముందుకు రావడం. చాలామందికి పౌరుషం ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా వల్ల కాదని వదిలిపెట్టి వెళ్ళేవాడు ఉంటారు. అలా ఉండకూడదు. సముద్రాన్ని నేను దాటుతానంటే నేను దాటుతాను అన్నారు అందరూ. అక్కడికి వెళ్ళి 3 యోజనాలు ఎవరు దొరుకుతారండి అని అయిపోయారు. మిగతా బాధరాదు. అలాగే ఆంజనేయ స్వామి వారికి పౌరుషం ఉంది, దూకాడు. ఉన్న తర్వాత మరి రాక్షసులు వచ్చారు. అదే రాక్షసులు కానీ ఎవరైనా వస్తే ఏం చేయాలి? ఎదిరించాలి. పరాక్రమం చూపించాడు. దానికే విక్రమము అని పేరు పెట్టాడు. మనం కూడా పనులు చేద్దాం, దిగుతాం. కాస్త ఏమైనా ఆటంకాలు వచ్చాయనుకోండి, నా వల్ల కాదండి, నేను చేయనండి అంటాం. కానీ అనకూడదు, చెయ్యాలి. నీ పరాక్రమం చూపించాలి. అది ఆంజనేయ స్వామి పరాక్రమం చూపించాడు. దానికి పేరే విక్రమము అన్నారు. తర్వాత అన్ని చోట్ల విక్రమం పరిగినారు. ప్రతి చోట, కొన్ని చోట్ల బుజ్జగించి మాట్లాడాలి, కొన్ని చోట్ల గట్టిగా కొట్టాలి కదండి. అలాగా ఆంజనేయ స్వామి వారు తన బుద్ధిని వాడి రావణాసుడికి మంచి చెప్పాడు. ఏం చెప్పాడో తెలిసిన? హనుమంతుడు మాట్లాడిన ఒక్క మాటకి అందరికీ జ్వరాలు వచ్చేస్తున్నాయండి. ఏం చెప్పాడో తెలిసిన? మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. మా వానరాలందరిలో సుగ్రీవుడి దగ్గర ఉన్న కోట్ల మంది వానరాలు అతి చిన్నవాడిని నేనే అని చెప్పాడు హనుమంతుడు. వెళ్ళిపోయాడు. అది విన్న వీళ్ళందరికీ భయం వేసింది. అన్ని కోతుల కంటే చిన్న కోతి వీడే లంక మొత్తాన్ని కాల్చాడు. వీడు అరిస్తే 80,000 మంది రాక్షసులు పోయారు. మిగతా వాళ్ళు వస్తే లంక ఉంటుందా? భయం వేసింది. లంక మొత్తాన్ని తగలబెట్టాడు ఈయన. అందువల్ల అక్కడ హనుమంతుడు వాడింది ఏం వాడాడు? బుద్ధి వాడాడు. మనిషికి కొన్ని చోట్ల బుద్ధి వాడాలి, కొన్ని చోట్ల పరాక్రమం వాడాలి. ఆ పరాక్రమంతో అసలు చొచ్చుకుపోవాలి దేంట్లోకైనా సరే. అలా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఈ 3 ఉన్నవాడు ఎవడు? అలాంటి వాడికి వెయ్యి. ఈ హారాన్ని అన్నాడు రామచంద్రుడు. అప్పుడు చూసిన సీతమ్మ